ఈరోజు చేసుకున్న డిష్ పేరు చికెన్ పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, గరం మసాలా, పసుపు, 2 eggs, సాల్ట్ అండ్ ధనియాలు. హలో, మ్యారినేట్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం క్రిస్పీగా రావడానికి 2 tablespoon రైస్ ఫ్లవర్. దీన్ని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు మీరు డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోండి. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోండి. ఒక్కొక్క పీస్ మెల్లిగా వేస్తూ ఉండండి. ఇలా సపరేట్ వేస్తూ ఉండండి. ఒక్కొక్క పీస్ సపరేట్గా వేస్తూ ఉండండి. ఇలా అయిపోయాక ఇలా వేసిన ఒక 2-3 minutes తర్వాత వీటిని ఇలా మూవ్ చేస్తున్నాను. ఇలా తర్వాత వేసిన తర్వాత వెంటనే కాకుండా కొంచెం ఇది ఆయిల్లో ఉంటుంది, మసాలాను వీటికి బాగా పట్టుకొని బాగా వేసుకొని కొంచెం ఇలా మెల్లగా అనండి. ఇలా ఒక 3-4 minutes బాగా అవ్వించాక మళ్ళీ ఇంకో సైడ్ ఇలా నార్మల్గా తిప్పుకోండి. ఇలా జస్ట్ మూవ్ చేయండి, ఎక్కువ తిప్పకండి కూడా. చూసారా అండి, పీస్ అనేది ఎలా నీట్గా మెత్తగా టెండర్గా కనిపిస్తుందో మీకు. ఇలా మీరు చేసుకుంటూ ఉంటుంటే బాగుంటుంది. దీనికి మనం స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోదాం. చూడండి, యాక్చువల్లీ ఈ డిష్ అనేది నేను లాస్ట్ వీక్ మా ఇంట్లో ట్రై చేశాను. అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా వీకెండ్స్లో ట్రై చేస్తున్నాను. లైక్ సింపుల్ డిష్ ఇది, మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. చూడండి పీస్ అనేది ఎలా నీట్గా టెండర్గా ఉందో. ఇది కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలా మొత్తం ఒక దాంట్లో వేసుకోవాలి. ఇలా మీరు చూడండి, ఎక్కువ డీప్ ఫ్రై అంటే మీరు ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు పీస్ అనేది చాలా టెండర్గా ఉంటుంది. సో మీరు కొంచెం అటు ఇటు చూసి చూడండి. లాస్ట్లో మన ఫైనల్ దానికి కరివేపాకు, కారం, పచ్చిమిర్చి చూడండి. ఇలా కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మనకి కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేయండి ఫ్రెండ్స్. మనకి మంచిగా స్ట్రీట్ స్టైల్ పకోడీ రెడీ. వేడిగా సర్వ్ చేసుకుందాం. ఇలా చూడండి, పీస్ అనేది మీకు ఎంత టెండర్గా ఉంటుంది చూడండి.
పీస్ అనేది చాలా టెండర్గా ఉంది చూడు. ఇదిగో ఫ్రెండ్స్, పీస్ అనేది ఇలా ఉంది కదా, చాలా టెండర్గా, చాలా మనకి స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే పిల్లలకి కానీ ఎవరికైనా బ్యాచిలర్స్కి కానీ ఫ్యామిలీకి కానీ బాగా అంటే ఈజీగా వీకెండ్స్కి ఇలా బాగా టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ఇంకోసారి వస్తాను. బై ఫ్రెండ్స్.